ఈవీఎంలు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఓవైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే మరోవైపు పోరుబాటుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఈసీ మాత్రం హ్యాకింగ్ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ట్యాంపరింగ్కు ఛాన్సే లేదని చెబుతోంది. 2014లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ లండన్లో సైబర్ నిపుణుడు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచాయి. బీజేపీ నేతలే దీనికి కారకులన్న కామెంట్లతో కాంగ్రెస్, టీడీపీ నేతలు కస్సుమంటున్నారు. కమలం పార్టీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో ఫలితాలు వచ్చినప్పటి నుంచి తమకు అనుమానాలున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ సుజా వ్యాఖ్యలు దానిని నిజం చేస్తున్నాయన్నారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 24న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద అన్ని పార్టీలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఈవీఎంల మీద ఒక డౌట్ ఏర్పడిందనేది మేము చెప్పడం, రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. అదే సమయంలో సైబర్ ఎక్స్పర్ట్ అయినటువంటి సయ్యద్ గాజా అనే ఒక ఎక్స్పర్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో లండన్ లో చెప్పాడు, ధర్నా చౌక్ మీద ధర్నా చేయడం జరుగుతుంది ఆల్ పార్టీని. ఈవీఎంల హ్యాకింగ్ పై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది సాధ్యమేనని చెప్పారు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకూడదంటే ఈవీఎంలకు బదులు మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలన్నారు. ఎవరైనా సరే ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ కానీ డిజైనర్ కానీ అనుకుంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేసే అవకాశం వస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ డెవలప్డ్ కంట్రీస్ ఈ యొక్క ఈవీ మెషిన్స్ లేవు, సింగపూర్లో కూడా లేదు, ఆ విధంగా ఎక్కడా లేవు. మనం కూడా పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే ఓటేసిన వ్యక్తికి నమ్మకం కలగాలి. నేను ఏ పార్టీకి ఓటేస్తానో చూసుకునే అవకాశం అతనికి రావాలి. రెండోది, పోటీ చేసే అభ్యర్థులకు కూడా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఒక పేపర్ బ్యాలెట్ ద్వారా వస్తుంది. కమలం నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. అదే నిజమైతే తెలంగాణలో తామెందుకు ఓడిపోయామని ప్రశ్నిస్తున్నారు. రాఫెల్పై చేసిన ఆరోపణలను నిరూపించలేకే కాంగ్రెస్ నేతలు ట్యాంపరింగ్ను తెరపైకి తెచ్చారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. సయ్యద్ సుజా ఆరోపణలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరిది గవర్నమెంటు, అనేక రాష్ట్రాల్లో ఎవరిది గవర్నమెంటు, ఢిల్లీలో గవర్నమెంటు, మీరు అంత అసమర్థులా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతిలో ఉన్నప్పుడు ఈరోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందంటే కాంగ్రెస్ అంత అసమర్థతగా ఉండిందా? మేము ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మేము మా రాష్ట్రాలు ఎందుకు అధికారం ప్రతిపక్షాల నుండి మేము ట్యాంపరింగ్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక ఎందుకు చేసుకోలేదు మధ్యప్రదేశ్లో? ఈ ఇష్యూలో తన పేరు రావడం పైన కిషన్ రెడ్డి స్పందించారు. తనకు ఈవీఎం ట్యాంపరింగ్ తెలుసుంటే ముఖ్యమంత్రిని అయ్యేవాడిని అన్నారు. హ్యాకింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, సయ్యద్ సుజా తాను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఎన్నికల సంఘం కూడా హ్యాకింగ్ ఆరోపణలను ఖండించింది. ఇలాంటి ఆరోపణలను నమ్మొద్దని తెలంగాణ సీఈఓ రజిత్ కుమార్ సూచించారు. ఇలాంటి ఆరోపణలు చేసి ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయొద్దన్నారు. ఈవీఎంలపై ఇప్పటివరకు చాలా మంది కేసులు వేశారని, అందులో ఒక్కటి కూడా నిలవలేదని గుర్తు చేశారు. ఇలాంటి కామెంట్స్ మీద మేము అక్యూజేషన్స్ మీద మనము రిమార్కే చేయకూడదు. ఇంకొకటి నవంబర్ నెలలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది దట్ వీవీప్యాట్స్ ఆర్ హియర్ టు స్టే, ఈవీఎంస్ ఆర్ హియర్ టు స్టే. ఇది వచ్చింది. అంత డీటెయిల్డ్ డిస్కషన్స్ తర్వాత ఒక మన జ్యుడిషియరీ మీద నమ్మకం లేదు, ఈసీఐ మీద నమ్మకం లేదు. ఎనీ ర్యాండమ్ పర్సన్ ఒక కామెంట్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలాంటి బేస్లెస్ అలిగేషన్ మీద నేను అందరితో కోరుతున్నాను, దీనికి అసలు ఏం బేసిస్ లేదు. ఈ ఈవీఎం వీవీప్యాట్స్ అయితే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాము, మీ కన్వీనియన్స్ కోసం చేసాము. మీకు తెలుస్తుంది మీ వేసిన ఓట్ కరెక్ట్ క్యాండిడేట్కి వెళ్తున్నది. బట్ ఈవీఎంస్ అయితే 1982 నుండి మన కంట్రీలో వాడుతున్నాము, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. దీని మీద డౌట్కి అసలు క్వశ్చనే లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్గా తీసుకుంది. ఆరోపణలు చేసిన సయ్యద్ సుజాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లెటర్ రాసింది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది.